పొట్టకూటి కోసమే దొంగతనం చేస్తున్నా అని సీసీ కెమెరాలకు దండం పెట్టినోళ్లను చూసినాం. ఇంట్లో పరిస్థితులు మంచిగా లేనందుకే మీ ఇంట్లో సొమ్ములు ఎత్తుకోబోతున్నా అని బీరువాల లెటర్ పెట్టి ఇల్లు గుల్లా చేసినోళ్ళని చూసినాం. చైన్ స్నాచింగ్లు చేసినోళ్ళని చూసినాం. జేబు దొంగల్ని చూసినాం. నిన్నటికి నిన్న తమిళనాడులో ఒక దొంగ ఇంటికి కాగితం అతికించి బంగారం ఎత్తుకవేందు కూడా చూసినాం కదా. కానీ ఈ దొంగలు మాత్రం వాళ్ళందరినీ మించినోళ్ళు. ఏం చేసిండ్రంటే ఎస్బీఐ ఏటీఎం బలగొడితే సప్పుడైతది, అటు ఇటు జరిపితే ఆనవాళ్లు దొరుకుతాయని ఏకదం ఐడియా చేసి ఏకంగా ఏటీఎంని ఎత్తుకపోయిండ్రు. కామారెడ్డి జిల్లా బిచ్కుందుల బద్మాష్ గాళ్ళు అగ చూడుండ్రి. సీసీ కెమెరాను కూడా బలగొట్టి ఎట్లా ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రో. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనుకున్నారో బ్యాంకోళ్ళు సందగలాల తెచ్చి పెడుతుంటే ఇట్లా చూసిండ్రో తెలియదు. కానీ రాత్రికి రాత్రే పోతం పెట్టిండ్రు. దొంగలు వాడిన వెహికల్ మహారాష్ట్ర దగ్గర ఉన్నదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందట. కానీ మామూలు దొంగ బడమేగాళ్ళు కాదు పోండ్రి. ఆయన ఏడికి పోతారు? వెహికల్ దొరికిందంటే ఇయ్యాలనో రేపో పట్టుకొచ్చి జైలు వేసి కుమ్ముడు ఉమ్ముతారు. కానీ ఇక ఈ దొంగతనం ఇట్లుంటే ప్రకాశం జిల్లా కొమురోలు మండలం గోనెపల్లి పోలేరమ్మ గుడిలా దొంగతనం చేస్తున్న దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈపు చింతపండు చేసి పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఎయ్యుండ్రి అన్నలు ఎయ్యుండ్రి, ఇంకో 2 చెంప మీదకి వెళ్ళి బాదుండ్రి. అయినా వారి ఏదైనా పని చేసుకొని బతికితేందిరా, పోయి అమ్మవారి సొమ్ములు పైసలకే సూటి పెట్టాలని చూస్తారా? ఇప్పుడు ఏమైంది? ఆ తల్లికి కోపం వచ్చే దొరికిపోతిరి. కానీ భలే దొంగ బడమేగాలు మోపైతున్నారు పోండ్రి లోకం మీద.